క్రితం ఈ స్తూపానికి సంబంధించి నిర్మాణం జరిగే వల్ల ఆ నిర్మాణంలో పాత్ర పోషించినటువంటి గద్దారన్న గారి వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. వారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి. ఈరోజు ఇప్పుడే సోదరి వెన్నెలక్క గారు చెప్పినారు, ఆనాడు గన్ను బట్టి, రాయి బట్టి లేదా తుపాకీ బట్టి పోరాటం జరిగే పరిస్థితి. ఇలా ప్రజాస్వామికంగా పోరాటం జరుగుతున్నటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటం ఇప్పుడే వెన్నెలక్క గారు జ్ఞాపకం చేశారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగితే మలి దశలో తెలంగాణ నీళ్లు నిధులు నియామకం పేరు మీద ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనమందరం ఆకాంక్షించినట్టుగా ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజలు స్వేచ్ఛగా మన అంశాలను పరిష్కరించుకుందాం అనుకున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా మన గొంతును మనం వినిపించాలంటే పెద్ద మెల్చాల రాజేంద్ర గారు వేదిక మీద ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం. వినిపించాలనుకుంటే వినిపించలేని విధంగా నియంత్రితంగా వ్యవస్థ మారితే ప్రజలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఓటు హక్కు ద్వారా మార్పును కోరుకొని ప్రజాపాలన తెచ్చినారు. ఇలా దానిలో భాగంగానే ఆనాడు ఉద్యమ స్ఫూర్తి, గద్దారన్న పాట ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి యుద్ధమో పోరాటమో తుపాకీ అవసరం లేదు. ఇలా పెన్ను కావాలి, పెన్ను కన్నుగా మారితే, ఇలా ఓటు ఆయుధంగా మారితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అనే విధంగా ఈరోజు ఒక ప్రజాస్వామికంగా వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎవరి అభిప్రాయాలైనా స్వేచ్ఛగా చెప్పుకొని ప్రభుత్వం ఒకవేళ ఏదైనా జరిగితే వివరించేటువంటి విధంగా అక్కడ ప్రజాభవన్, జ్యోతిబా పూలే భవన్ పేరు మీద మంత్రుల కార్యాలయాలు ప్రజలకు విజ్ఞప్తులు చేసుకునే వేదికలుగా ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి అంశాల లోపల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వయంగా వారి గద్దార్ గారి సంస్మరణ సభలో జయంతి వేడుకల్లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కవ్వా లక్ష్మారెడ్డి గారు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చినామంటే ప్రభుత్వం ఒక విధానం ఆలోచించాల్సిన అవసరం. దాని వల్ల మనం కోడికి ఎన్నికలు లెక్క పెట్టే అవసరం లే. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా అన్ని రకాల అంశాలకు చరిత్రను ఎప్పటికీ గతంలో తెలంగాణ చరిత్ర ఆంధ్ర వాళ్ళ చేతిలో మలిపివేయబడ్డది అన్నట్టుగా ఇప్పుడు అటువంటి పరిస్థితి రాదు. ఏదైనా చరిత్రనే, చరిత్రలో నుంచి మంచిని నేర్పి గతంలో ఈ ప్రాంతానికి రావాలంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా ప్రజాస్వామికంగా స్వేచ్ఛగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల లోపల పాల్పంచుకొని 1997లో ప్రపంచీకరణ జరిగిన తర్వాత గ్లోబలైజేషన్ లో పోటీ పడితేనే బతుకుతాం అనే విధంగా చదువులో పోటీతత్వం, ఉద్యోగంలో పోటీతత్వం, వ్యాపారంలో పోటీతత్వం, అన్ని రకాలుగా కాంపిటేటివ్ పెరిగినటువంటి పరిస్థితుల మనం ఎప్పుడు కూడా మన బేసిక్స్ ను మర్చిపోకుండా గద్దారన్న గారు కూడా ఆనాడు ఒకటే మాట చెప్పినారు. మనం ఎప్పుడు కూడా ఆనాడు ఆ పాటలో ఉన్న స్ఫూర్తి కూడా అదే. మనం ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరు కూడా సహించే అవసరం లేదు. దానికి ప్రజాస్వామ్య పద్ధతులు అనేక రకాలుగా చట్టాలు, మొన్న ఈ మధ్య ప్రభుత్వం కూడా కేంద్రం చట్టాలు మార్చింది. చట్టాలు ఏ విధంగా ఉన్నాయో భవిష్యత్తులో అమలవుతా ఉంటే తెలుస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే మనగా కొనసాగిస్తాయి. లేకపోతే వాటికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి మనం 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కాబట్టి తప్పకుండా ఈరోజు అందరం కూడా గద్దారన్న ఏ యొక్క పేద ప్రజలకు న్యాయం జరగాలి, భూమి లేని నిరుపేదలకు భూములు రావాలి, రైతులకు న్యాయం జరగాలి, కార్మిక కర్షక వర్గానికి న్యాయం జరగాలి అన్నటువంటి ఆకాంక్షలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి వేదిక మీద ఉన్నటువంటి అందరం నాయకులం, ప్రజలు ఆ దిశలో మనందరం కూడా ఆకాంక్ష ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా వారికి ఎప్పుడు ఇక్కడ 34 సంవత్సరాల్లో మేము అప్పుడు డిగ్రీ అయిపోయి అప్పుడే కాలేజీ ప్రెసిడెంట్ అయిపోయి విద్యార్థి రాజకీయాల ఎమ్మెల్యే ఎన్ఎస్సీలో ఉన్నాం. అప్పటి నుంచి చరిత్రకు సంబంధించిన ఐడియా ఉంది. తప్పకుండా ఈరోజు గద్దారన్న గారిని
స్మరించుకుంటూ అదేవిధంగా జాయిద్ అలీఖాన్ గారు ఉర్దూ సియాసత్ ఎడిటర్ వారి అంత్యక్రియల్లో వచ్చి వారు ఆ రోజు మరణించినారు. సిద్ధాంతకర్త జయశంకర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామిక మార్పు ఎంత గొప్పదంటే మీరు ఒక మాట, ఏ తుపాకీతోటైతే అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నటువంటి గద్దారన్న ఆ ప్రభుత్వ తుపాకీతోటే లాంఛనాలతో అంత్యక్రియలు చేసుకున్నారంటే ప్రజాస్వామికంగా మనిషి ఏ విధంగా మార్పు కోరుకున్నాడో ఆ మార్పుకు శ్రీకారం జరుగుతూ ఉందంటే ఒక ఉద్యమకారుని కూడా ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు అర్పించింది. ఇది స్ఫూర్తి. కాబట్టి ఇలా మనం ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి మాటలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇలా మనందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే విధంగా మాట్లాడుకోగలుగుతాం. మనం మన యొక్క భావాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పగలుగుతాం. మన భావాన్ని సమాజంలో ఒక అంశంగా ఉంచగలుగుతాం అనే మాట ఈ సందర్భంగా మన యొక్క పెద్దలు చాలా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆనాడు 2007లో వారు శాసనసభ్యుడు 2007లో శాసనసభ్యుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి గౌరవవెల్లి ప్రాజెక్టు మళ్ళీ ఈ రోజు పూర్తి చేసే అవకాశం నాకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు